सर्वतीर्थशिरोभूता आद्यां गोदां च धीमहि धर्मयानः प्रचोदयात् गां स्वर्गददाति स्नानेन इति गोदा तासुवरि श्रेष्ठा गोदावरी गौतमस्य गवे जीवनं ददाति इति गोदा। ఇది ఒక ఉక్కు పిడికిలి కథ, ఇది ఒక నిప్పు కణిక కథ, ఇది ఒక వజ్ర సంకల్పం కథ, ఇది నదీ గౌతమీపుత్రుడి కథ, గౌతమీపుత్ర మల్లాడి. బలనంటిరా భారత వీర బాలనగు కథ విందమురారా బలనంటిరా భారత వీర బాలనగు కథ విందమురారా ఒంటి స్తంభం మేడను గట్టి మేడలోన ఉయ్యాలను కట్టి ఒంటి స్తంభం మేడను కట్టి మేడలోన ఉయ్యాలను కట్టి ఉయ్యాలందున లక్ష్మిని పెట్టి తలుపుల గడియలు గట్టిగా పెట్టి ఉయ్యాలనందున లక్ష్మిని పెట్టి తలుపుల గడియలు గట్టిగా పెట్టి రామకథలను రైముగా చదువుచు భూలక్ష్మిని కాపాడుచుండెను రామకథలను రైముగా చదువుచు భూలక్ష్మిని కాపాడుచుండెను. 1964 జూన్ 6వ తేదీ యానాంకి చెందిన దరియాలతిప్ప గ్రామంలో సూర్యనారాయణ వెంకటరత్నం దంపతుల జ్యేష్ఠ పుత్రుడుగా జన్మించాడు గంగపుత్రుడు శ్రీ మల్లాడి కృష్ణారావు. అందరూ వినండి, ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. నేను చేయాల్సిందంతా చేశా, రాజకీయాలతో ఇసికిపోయా, ఇక చాలు. ఇక ఇప్పుడు నాకు రాజకీయ సన్యాసమే శరణ్యం. అయ్యా ఇదే ప్రకృతిరా. నేను నిన్నటి సూర్యుడిని, మనకిప్పుడు కావాల్సింది రేపటి సూర్యుడు. మన కృష్ణారావు కౌరెట్టారా? ఎట్టమయ్యా వచ్చేస్తుండడయ్యా. కృష్ణ తప్ప దిక్కులేడా? ఎవరా కొత్తకొచ్చింది? రారా రా, దమ్ముంటే నా ముందుకురా. ఈ పచ్చని కొబ్బరి తోటలో నిలబడి చెప్తా ఉన్నా ఏనండి, మనకిప్పుడున్న ఈ పరిస్థితుల్లో కృష్ణారావు తప్ప వేరే దారి లేదు. మొత్తం ఈ యానంలో ప్రజల మనసుల్ని గెలిచినవాడు. కృష్ణారావు నా ప్రియశిష్యుడని చెప్పేదానికి నేను గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా మన కృష్ణారావుని నా స్థానంలోకి ఆహ్వానిస్తున్నాను. ఈసారి మన యానంలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మన మల్లాడి కృష్ణారావు. జై మల్లాడి కృష్ణయ్య, జై జై మల్లాడి కృష్ణయ్య, జై మల్లాడి కృష్ణయ్య, జై జై మల్లాడి కృష్ణ.
కృష్ణయ్య జై మల్లాడి కృష్ణయ్య జై జై మల్లాడి కృష్ణయ్య. నా యానం ప్రజలకి, మన కార్యకర్తలకి, మా గురువు రక్షా హరికృష్ణ గారికి అందరికీ వందనాలు, కృతజ్ఞతలు. యానంని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తెల్లారుతుంది, రాత్రి అవుతుంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మనకి తెలియకుండా ఇక్కడ ఒక్కటి జరుగుతుంది. ఎందుకో మనం అందరం వెనకబడిపోతున్నాం. ఒకప్పుడు ఫ్రెంచ్ పాలనలో ఉన్న మన ప్రాంతం స్వాతంత్రం వచ్చాక వేరే రాష్ట్రాలతో పోల్చి చూస్తే వెనకబడిపోతున్నాం అన్నమాట నిజం. పాండిచేరి తర్వాత కారైకల్, ఆ తర్వాత మాహే, చివరికి ఎక్కడో మన యానం. ఒక్కడు పట్టించుకోట్లా. మనల్ని సవిత తల్లి బిడ్డలా చూస్తున్నారు. ఇప్పటిదాకా మనల్ని పరిపాలించిన నాయకుల అలసత్వమే దీనికి ముఖ్య కారణం. నేనొక వెనకబడిన తరగతికి చెందినవాడిని. నా దగ్గర కోట్లు లేవు. నా దగ్గర ఉన్న ఆస్తెల్లా మీ అభిమానమే. ఇక మీదట యానం వైభవం చరిత్రలో లిఖించబడుతుంది. ఇదే నా శపథం. ఇంటర్మీడియట్తో విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పి జీవిత పాఠాలు చదవడం ప్రారంభించాడు. ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో హైలెస్సు హైలెస్సు ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో హైలెస్సు హైలెస్సు గోదారి గంగమ్మే నిన్ను దీవించేనా, పూదారిగా ఎదురవుతూ నిన్ను నడిపించేనా, సిరులిచ్చే ఆ సంద్రం చల్లగా చూసేనా, నీ చెమట చుక్కలే సుఖానిగా మారేనా, నువ్వెంతటి మనసున్నోడివ ఊరు వాడా చెప్పేలే, నువ్వెంతటి గుణమున్నోడివ నాలుగు దిక్కులు పొగిడేలే, కొండాకో నా బాగు వంక నిన్ను చూసి మురిసేలే, నింగి నేల గాలి నీరు నిప్పే సాక్ష్యం అయ్యేలే, అదిగదిగో అదిగదిగో గౌతమి నది, ఆ చలవతోనే ఎదిగెనులే మల్లాడి, అదిగదిగో అదిగదిగో గౌతమి నది, ఆ చలవతోనే ఎదిగెనులే మల్లాడి, ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో హైలెస్సు హైలెస్సు ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో హైలెస్సు హైలెస్సు స్నేహానికి చలికాడే గౌతమి పుత్రుండు, మాటిస్తే మరువడులే మల్లాడి కృష్ణుండు, ఉదయతోనే ఏడడుగులతో బిగిసెనులే బంధం, పెళ్లితోనే మలుపులు తిరిగెను ఇరువురి జీవితం, అనుకున్నది ఏ పనైనా సాధించడమే తత్వం, ఎందరెందరో కాదంటుంటే కట్టుబట్టలతో రోడ్డున ఉంటే, సహనంతోనే అడుగేస్తుంటే ధైర్యంతో నిలదొక్కుంటే, చేయూతనిచ్చెను గోదావరి తీరం, ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో హైలెస్సు హైలెస్సు ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో హైలెస్సు హైలెస్సు కలివిడిగా ఉంటాడే ఈ మట్టిలో మాణిక్యం, గురువుల సలహా వింటూ గడించెను గౌరవం, అందరి తలలో నాలుకలాగా మెలిగే సౌమ్యుడులే, మంచి చెడ్డ ఆలోచించే మచ్చరమే లేనోడే,
చదువన్నది పూసంతైన సంస్కారమే ఆభరణం. కష్ట సుఖాల స్నేహ గీతం, రాజకీయాల రంగుల రాట్నం, ఆటపాటల ఆనందరాగం, ఉదయతోనే సాగెను పయనం, పరవశించేను గోదావరి తీరం. ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో హైలెస్సు హైలెస్సు ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో హైలెస్సు హైలెస్సు. నిన్నటి వరకు ఉన్న వస్తువులు సౌకర్యాలు ఏమీ లేకుండా పోయాయి ఉదయ. నన్ను కట్టుకుని కష్టపడుతున్నావు. లేదండి, తృప్తి పడుతున్నాను. నీ కన్నీళ్లు నాకు తెలియకుండా చేసిన నా తలగడకు తెలుసు లక్ష్మి. మీ మంచితనానికి భయపడుతున్నానండి. మీ జీవితంలోకి నేను వచ్చినప్పటి నుంచే మీకు ఈ బాధలు సమస్యలు అన్నీ. చచా, నువ్వొచ్చి అప్పటి వరకు ఉన్న అశాంతిని అలజడిని చేత్తో తీసినట్టు తీసేశావు. నీ అదృష్టం నాదైంది, నా దురదృష్టం నీదైంది. అయ్యో, అంత మాట అనకండి. ఆటుపోట్ల ప్రయాణం నాది ఉదయ. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి మాత్రం కాదు, నేనుంటాను మీకు తోడుగా, ఎప్పటికీ ఎన్నటికీ. నువ్వు తోడుగా ఉంటే కష్టాల రేవులన్నీ దాటేను. దాటేద్దాం 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 దాటేద్దాం. ఎమ్మెల్యే ఆ రోజు సిఫార్సు చేయకపోవడమే కథలో కీలక మలుపు. ఆకాశవాణి వార్తలు. పాండిచ్చేరి ప్రభుత్వం నిరుద్యోగుల కొరకు సెల్ఫ్ ఎంపవర్మెంట్ లోన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున లోన్ మంజూరు చేస్తారు. అవమానం వెక్కిరించింది, ఆత్మాభిమానానికి కసి తోడయింది. ఒక నాయకుడు పుట్టుకొచ్చాడు. అటైతే కందిపప్పు, ఇటైతే పెసరపప్పు. ఏహే వదిలే కృష్ణ. 25,000 అన్నం పెడితే అరిగిపోద్ది, బట్టలు పెడితే సిరిగిపోతాయని ఆ ఎమ్మెల్యే బాగానే మూత పెట్టాడు, గుర్తుండిపోద్ది. 25,000 అయినా నీలాంటి బాధ్యత గల్లోడికి కనీసం మాట సాయం కూడా చేయలేనోడు మనకి నాయకుడు. మన కర్మ. 25,000 అల్లీలు ఎందుకు సిఫార్సు చేయాలా? జాయిగా వెళ్ళి నువ్వే బ్యాంకులతో మాట్లాడు చూడు. షూరిటీ లేదు, గ్యారంటీ కూడా లేదు. నన్ను ఎలా చేయమంటావు కృష్ణ? నన్ను నమ్మండి సార్, నేను ఎలాంటి వాడు మీకు తెలుసు కదా. ఎంత తెలిసిన వాళ్ళైనా ఇంట్లోంచి ఒక పుస్తకం ఇస్తేనే ఎవరూ తిరిగి ఇవ్వరు. అలాంటిది బ్యాంక్ లోన్ ఇస్తే తిరిగిస్తారంటావా? లంచ్కి టైం కూడా అయిపోతుంది. ఎందుకీ కృష్ణ, నువ్వు అన్నం తిన్నావా? సార్, నాకు ఇప్పుడు అన్నం కంటే ఆదరణ ముఖ్యం సార్. అప్పిచ్చేవాడు బాగు కోరతారంటారు. బాగు కోరతామయ్యా, బాగు కోరతాం. ఏం చూసి అప్పేయమంటావు? నా నిజాయితీ, నా ఆత్మవిశ్వాసం. ఆకాశమంత అనుమానం కన్నా నా పైన సూది పెద్దమంత నమ్మకాన్ని చూపించండి సార్. నేను తినుకున్నా పైసా కూడా గట్టి క్రమం తప్పకుండా వాయిదా చెల్లిస్తా సార్. క్రమం తప్పకుండా చెల్లిస్తానంటావు? తల్లి గౌతమి నది మీద ఒట్టు సార్. నీలో కసిని మించిన పట్టుదల కనిపిస్తుంది. రేపటి కోసం నువ్వు ఇవాళ ఇంతలో ఆలోచిస్తున్నావు చూడు, అది నచ్చిందే నాకు. ముచ్చటేస్తుంది. మామూలుగా తనఖా లేదే బ్యాంకులో లోన్ లేదయ్యా, కానీ ఫస్ట్ టైం నీ మాటను తనఖా పెట్టుకుని లోన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తానే లోను? కృష్ణారావు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఉదయ ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. వంజురం ఎగిరెట్టి పనసపొట్టు కోర్సేసి పలా ఒడ్డిచ్చేస్తాను. అది లెక్క. ఏముందండి ఇందులో, ఇంట్లో అన్ని నిండుకుంటేను. ఏదో అలవాట్లో పొరపాటు అయిపోయింది. మా ఇంటికి ఉదయలక్ష్మి వచ్చింది, ధనలక్ష్మి రాలేదు. అంతే కదా, వస్తుంది, వచ్చేస్తుంది. సతీమణి ఉదయలక్ష్మి ఇంకా స్నేహితుల సహకారంతో చేసిన ప్రతి వ్యాపారం కలిసి వచ్చింది. పట్టిందల్లా బంగారమయ్యింది. ఇదిగో మొత్తం సరుకు రాంబాబు గారికి కొట్టుకెళ్ళిపోవాలి, అర్థమైందా? గుర్తుంటది కదా? గుర్తుంటదిలే. 3 లారీలు 6 లోడ్లు అంటే ఇదేరా కృష్ణారావా? నిన్నగాక మొన్నెట్టాడు కొబ్బరికాయల బిజినెస్ కలగలాడిపోతుంది. మా వాడంతే, ఏదైనా అట్టుకున్నాడు అంటే మోత మోగించేస్తాడంతే. మనసు మంచిదైతే అన్నీ అట్టా కలిసి వచ్చేస్తాయిరా. పెళ్ళయ్యాక మనోడి జీవితం కింద పైన అయిందే. గాలివాని కొంగేసేట్టు పెద్ద తుఫాన్ని తట్టుకొని నిలబడ్డట్టు మా వాడంతేనా. ఒకనాడు వ్యాధిగ్రస్తుణ్ణి చూసి గౌతముడు బుద్ధుడిగా మారినట్టు నిరాశ్రయుడైన ఆ నిరుపేద వృద్ధుడి కష్టాన్ని చూసి చలించిపోయాడు. రేవొచ్చింది, దిగి పెద్దయ్య. పెద్దయ్య రేవొచ్చింది. జాగ్రత్త. పెద్దయ్య, పెద్దయ్య, పెద్దయ్య. ఏంటి ఏంటి అలా ఉన్నావు? చెప్పుకుంటే పోలేడు. వచ్చేవాడివా తీర్చేవాడివా నువ్వు? నువ్వు చెప్తే కదా తెలిసేది. 30 40 ఏళ్ళు పెద్ద చెప్పచ్చావు నువ్వు. చెప్పవయ్యా పెద్దయ్య. 40 చెప్పేదేం లేదు. పెద్దయ్య చెప్పు. ఏం చెప్పమంటావు? ఎన్నైనా చెప్పాలి నీకు. చుట్టూ గోదావరమ్మ తల్లున్నా తాగడానికి గుక్కడు నీళ్లు లేవు. సేద్యం చేసుకుంటామంటే చెయ్యందిచ్చే నాదుడు లేడు. కంటికొచ్చినా కాలికొచ్చినా వైద్యం చేయించుకుందామంటే సరైన ఆసుపత్రి లేదు. మా ఆడది మా ఇంటిదయ్యా, అదేదో మాయ రోగం అంట. రాక్షసిలా వచ్చి దాన్ని ఎత్తుకుపోయిందయ్యా. తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇదిగా ఈ చేతులతోనే దాన్ని మట్టిలో కప్పెట్టేస్తున్నానయ్యా. ఎల్లవయ్యా ఎల్లో. చెప్పాలంటే ఏం చెప్పాలి అర్థమైందా నీకు? పోవయ్యా. చాలు సార్. ఈ నీళ్లు తాగుతున్నారా? అవునయ్యా, మంచినీళ్ళు చాలా ఇబ్బందిగా ఉందయ్యా. ఈ నీళ్ళే తాగుతున్నాయ్యా. మీ తలపై ఇంత నీడ కల్పించడానికి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. కానీ మీరు 5,5 వేలు వేసుకుని పోగు చేసుకున్న డబ్బు సరిపోదు. మిగతా డబ్బు నేను భరిస్తాను. అలాగే మీరిచ్చిన డబ్బుతో మట్టి తోలి నేలని చదును చేసుకుందాం. ఏమంటారు?
అందరికీ స్థిర నివాసాలు ఏర్పాటు చేస్తాను. ఇక్కడే దర్యాల తిప్పలో. దానికి కావలసిన స్థలం నా సొంత డబ్బులతో కొని పంచి పెడతా. నిప్పు రవ్వకి గాలిలా ప్రజల మద్దతు తోడవడంతో మల్లాడి అగ్నిజ్వాలై వెలిగాడు. కురసంపేట, జెండా స్తంభం నుండి భీంనగర్, సీతంపేట బ్రిడ్జి దిగునున్న మన గుడిసెలన్నీ తొలగించమంటారా? నోటీసుల మీద నోటీసులు ఇస్తారు. ఏమో గుడిసెలు తొలగింపు మనం ఏం చేయలేము, అది మీ కర్మంటాడా? ఎమ్మెల్యే ఏమో అయ్యప్ప స్వామి మాలేసుకున్నాను, ఇందులోనే నేను చేయలేనని చేతిలో తెస్తాడా? మనకున్న ఈ కొద్దిపాటి నీడను కూడా లాక్కుంటే ఊరుకునేది లేదు. అదే పాలనాధికారి, రెవెన్యూ అధికారి దిగొచ్చి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించేంత వరకు పోరాడదాం. మీకు అండగా నేనుంటాను. కృష్ణ కృష్ణ, రాజనగర్ లో గుడిసెలు తగలపడిపోతున్నాయి. ఆడోళ్ళు పిల్లలు ఎరకపోయారు. లో తన 25వ ఏట పేద ప్రజలకు, కార్మిక సంఘాలకు సేవ చేయడానికి సంకల్పించుకున్నాడు. ఆకాశవాణి వార్తలు. యానాం శివార్లలో ఒక మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. దుండగులు బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. సంపేహారు కృష్ణారావు, సంపేహారు. చాలా అన్యాయం. నేను ఒప్పుకోను. నువ్వునే చేస్తున్నావు. అసలు అమ్మాయిది యానావి కాదంటున్నారు. ఆంధ్ర అమ్మాయిని నకిలీ సాక్ష్యాలు పుట్టిన్నారు. ఆ శాఖతో దిక్కు ముక్కలైన అమ్మాయి కుటుంబానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఉద్యమిద్దాం, దీక్ష చేద్దాం. దెబ్బతో దోషులకి శిక్ష పడాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నిద్రపోడి ఈ మల్లాడి కృష్ణారావు. నేను, హరికృష్ణ గారు, విష్ణుమూర్తి, సిరాజుద్దీన్ పాండిచేరికి వెళ్ళాం. అక్కడ అన్ని పార్టీల నాయకుల్ని కలిశాం. ఆ అమ్మాయి స్కూల్ సర్టిఫికెట్లు, తల్లిదండ్రుల ఆధారాలు అన్నీ చూపించాం. ఆ అమ్మాయిది యానం కాదని చేసిన కుట్రని తిప్పికొట్టాం. మల్లాడి చొరవతో కేసు కదిలింది. నేరం రుజువయింది. దోషులకు శిక్ష ఖరారయింది. ఆ కుటుంబానికి ఉద్యోగ భరోసా ఇచ్చి ఆ తర్వాత వారిని ఆదుకోవటం జరిగింది. చలో పాండిచేరి, చలో పాండిచేరి. యానంలో రోడ్లు సరిగ్గా లేవు, తాగునీరు లేదు, కరెంటు లేదు. మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయి? ఎప్పటికి బాగుపడతాయి? ఎప్పుడు బాగుపడతాయి? చలో పాండిచేరి, చలో పాండిచేరి, చలో పాండిచేరి. ఆగండి, ఆగండి. ఈ సమస్యను తీర్చడానికి, చర్చించడానికి సీఎం గారు లోపల రమ్మంటున్నారు. వారం రోజులుగా ధర్నా చేస్తుంటే ఇప్పటికీ కనికరించారు. సంతోషం. కానీ ఒక్క కండిషన్, ఒక్క మల్లాడి కృష్ణారావు తప్ప మిగతా నాయకులు చర్చకు రావచ్చు. ఆగండి, 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 ఆగండి. మనం ఇక్కడికి వచ్చింది మనకి న్యాయంగా దక్కాల్సిన మౌలిక సదుపాయాల కోసం. నేను లోపలికి రాకపోతే మీకు యానంకి మంచి జరుగుతుందంటే నాకు సంతోషమే. వెళ్ళండి. ఆ రోజు మల్లాడిని అసెంబ్లీ బయటే ఆపేశారు. కానీ యానాం ప్రజలు అతన్ని లోపలికి పంపడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అన్ని రంగాల్లోనూ విఫలమవుతున్నారు.
ప్రజలకి దూరంగా కుటుంబంతో ఎక్కువ సమయం పాండిచేరిలో గడుపుతున్నారు. అక్కడికి అసెంబ్లీ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా. నేనైతే యానంలో అందుబాటులో ఉంటాను. ఇప్పుడు చెప్పండి, 1-2 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా, వాన వరద లెక్క చేయకుండా, కుటుంబం గురించి కూడా ఆలోచన చేయకుండా కష్టపడి పనిచేసిన మన మల్లాడి కృష్ణారావు యానాం ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డానికి అర్హుడా కాదా? కార్మిక నాయకుడు, మాజీ శాసన సభ్యుడు శ్రీ రక్షా హరికృష్ణ ఇచ్చిన స్ఫూర్తితో ఆయన రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేశాడు. రఘుకులగోత్రః కృష్ణారావు నామధేయః మనస్సంకల్ప సిద్ధిరస్తు. నా జీవితం చిన్నదో పెద్దదో తెలియదు, గమ్యం దూరమో దగ్గరో తెలియదు. కానీ అలుపెరగని ఈ ప్రయాణానికి చుక్కాని నువ్వే స్వామి, దారి చూపించు. యానాం పీపుల్స్ ఫ్రంట్ మద్దతుతో 1996 పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. మా ఓటు నీకే, పేదోడు నోటు నీకే. శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం. అయ్యా, ఈ నామినేషన్ ఖర్చు కూడా మాదే. నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నాను. నాతో పాటు ఇంక 2 పోటీ చేస్తున్నారు. దీనికి తీర్పు ఇవ్వాల్సింది మీరే. మందు బాటిల్కి, బిర్యానీ ప్యాకెట్లకి, ఓటుకి నోటు, వీటన్నిటికీ నా దగ్గర స్థానం లేదు. ఎన్నికల్లో నా ఖర్చు నామా మాత్రమే. దాన్ని కూడా రూపాయి మీరందరూ పోగు చేసి ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిపించడం మీ బాధ్యత, ఆ తర్వాత యానం నా బాధ్యత. ఈసారి నేను కృష్ణారావుకి ఓటేస్తాను. నువ్వెవరికి వేస్తావు? మన కృష్ణారావు కాకుండా ఎవరికి ఓటేసినా ఓటు వేస్ట్ అయినట్టే. కానీ విని ఎరుగని విధంగా తనకున్నదంతా ప్రజలకిచ్చేశాడు. ఆస్తి, డబ్బు ధారపోసి యానాం ప్రజలకు పాలేరులా పనిచేస్తానని ప్రతినపూనాడు. ప్రజలు మెచ్చిన పాలేరయ్యాడు. యానాం గురించి, యానాం ప్రజల కష్టాల గురించి నాకు బాగా తెలుసు. యానాంకి ఏం కావాలో నేను బాగా అవగాహన చేసుకున్నాను. 6 సంవత్సరాలుగా మీతో పాటు ఉంటూ మీలో ఒకడిగా సమస్యలన్నీ చూశాను, అందరి బాధలు విన్నాను. నేను మీ పాలేరుని, పాలేరు డ్యూటీ చేయడానికే వచ్చాను. గుర్తుందిగా, మన కృష్ణారావు బస్సు గుర్తు, గురి చూసి గుర్తేయాలి. అంటే నువ్వు వేసి ఓడివి, నేను అయినోడినా? నేను ఆయనకి వేస్తాను. యానాం నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థిపై 4843 ఓట్ల తేడాతో రికార్డు విజయాన్ని సాధించారు. తమిళగడ్డ పాండిచ్చేరి అసెంబ్లీలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశాడు. మల్లాడి కృష్ణారావు అను నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, రాగద్వేషాలు లేకుండా శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల వాగ్దానాలను అలుసుగా తీసుకునే రాజకీయ వాతావరణంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో 100కి 100 పాళ్లు కృతకృత్యుడయ్యాడు. రండి రండి రండి, వచ్చేయండి. కృష్ణారావు, ఇది చాలా పెద్ద తుఫాన్ అంట. తెలుసు, చాలా పెద్ద తుఫాన్ అంట. కూడా వరదలు వచ్చేస్తున్నాయంట. రోడ్డు, అయ్యం నగరు, కుర్సంపేట, సుభద్ర నగర్ అన్ని బాబు, మీరందరూ వరద బాధితుల కోసం అన్నం పొట్టాలు, పులిహోర పొట్టాలు రెడీ చేయండి. వెళ్ళండి. ఏ రామకృష్ణ, సూర్యనారాయణ రాజు, పడవకున్న మోటార్లు విప్పేయండి. కాలం నీళ్ళు ఉన్న వరద నీళ్ళు మొత్తం తోడేయాలి. త్వరగా వెళ్ళండి, త్వరగా రండి. తుఫాన్ తీరం దాటుతుంది, త్వరగా రండి, త్వరగా. ఆకాశవాణి వార్తలు. ఇటీవల సంభవించిన పెను తుఫాను యానాం ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేసింది. ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు తుఫాను బాధితులకు బాసటగా నిలిచారు.
అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. మల్లాడి ఆధ్వర్యంలో 1997లో యానాం ఓల్డ్ ఏజ్ హోమ్ పురుడు పోసుకుంది. ఎవరు బాబు? నేను. గుర్తుపట్టావా? ఎవరు బాబు? మల్లాడికి ఇస్తారా బాబు? ఏంటి బాబు ఇలా వచ్చారు? నువ్వొక్కడివే ఇక్కడ ఇలా ఎంతకాలం కష్టపడతావు? పోదాం పద. ఎక్కడికి బాబు? మా ఓల్డేజ్ హోమ్లో హాయిగా ఉంది కానీ. మీ ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్ళి నా బాగోగులు చూసుకుంటారా బాబు? అయినా బాబు మీరు నాకు ఏటవుతారు బాబు? ఈ రోజు నుంచి నన్ను నీ కొడుకు అనుకో. ఏంటి? నేను నిన్ను దత్తత తీసుకుంటున్నా. నన్ను దత్త తీసుకుంటారా బాబు మీరు? బాబు లోకల్లో బాబు పిల్లల్ని దత్త తీసుకునే తల్లిదండ్రుల్ని చూశాను కానీ బాబు, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించే పిల్లల్ని చూశాను కానీ బాబు, నా బోటి దిక్కు మొక్కు లేనండి దత్త తీసుకునే కొడుకుని బాబు. మిమ్మల్ని చూస్తున్నా బాబు. బాబు గొప్పోడి బాబు. బాబు నీ కాదు ముక్కాను బాబు. బయలుదేరదామా? నా చదువు ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోయింది. ఇకపై యానం విద్యార్థులకు ఉన్నత విద్య దొరుకుతుంది. యానం విద్యా నిలయం అవుతుంది. కుల, మత, రాజకీయ వర్గ విభేదాలు లేకుండా యానం ప్రజలందరికీ సమానంగా సాంఘిక ఆర్థిక న్యాయం చేయటం నా మొదటి వాగ్దానం. ఆయనకి ఇష్టం చద్దన్నమే, నిన్నటిది. కాని ఆయన చేసే అభివృద్ధి ప్రణాళిక రేపటిది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతుల్ని ఆదుకుంటాం. వాళ్ళకి సాగునీరు, విత్తనాలు అందించే బాధ్యతను తీసుకుంటాం. మల్లాడి కృష్ణారావు అను నేను పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. 2008లో బ్లడ్ బ్యాంకు, వెంటనే ఐ బ్యాంకు ద్వారా సేవలు మొదలయ్యాయి. 2009లో అనాథులైన చిన్నారుల కోసం ఆనంద నిలయం వెలసింది. కొందరు నా పేరు చెప్పి మీకు డబ్బు ఆశ చూపిస్తారు, మందు పోస్తామంటారు. ఇది మనలో ఉన్న ఐక్యతను దెబ్బతీయటానికి జరుగుతున్న కుట్ర. మీలో ఎవరైనా పొరపాటున మందు గాని, డబ్బు గాని, మరేదైనా గాని తీసుకునుంటే దయచేసి మీ ఓటు నాకు వెయ్యొద్దు. 25 సంవత్సరాలుగా వరుసగా 6 సార్లు ఎన్నికల్లో గెలిచిన ఓటమి ఎరుగని ధీర నేత మన మల్లాడి. పాండిచ్చేరి రాష్ట్రంలోనే వెనుకబడి ఉన్న యానాం ప్రాంతాన్ని అభివృద్ధి పరచి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడమే కాకుండా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాడు. మనం అడగగానే అవసరార్థం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన బోర్డర్కి చేర్చున్న 53 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రైతుల దగ్గర కొని యానంకి కానుకగా అందించారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్, రాజసం ఉట్టిపడే వ్యక్తిత్వం అంటే వైఎస్ఆర్, యానం శ్రేయస్సు కోరేవాడు వైఎస్ఆర్. వైఎస్ఆర్ పేరు, ఆయన చేసిన సహాయం యానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. యాండి కాస్త పూజ చేసుకుని వెళ్ళండి. ఉదయ, నీకు తెలుసు, నా వరకు ఏ పనైనా ప్రజల తర్వాతే,
దేవుని నువ్వు ఆరాధించు, ప్రజల్ని నేను పూజిస్తాను. వచ్చాడయ్యా వచ్చాడయ్యా మల్లాడి కృష్ణయ్యా, హే దండాలయ్యా దండాలయ్యా మా దేవుడు నువ్వయ్యా. వచ్చాడయ్యా వచ్చాడయ్యా మల్లాడి కృష్ణయ్యా, దండాలయ్యా దండాలయ్యా మారాజే నువ్వయ్యా. యానాం ప్రజలందరికీ కనిపించే దేవుడివయ్యా, అడుగు బలహీనులకే కొండంత అండే నువ్వయ్యా. కల్లా కపటం తెలియని మనసుతో సేవకుడై కదిలొచ్చావయ్యా, గెలుపు జెండా ఎగరేస్తూనే విజయ భేరి మోగించావయ్యా. జై మల్లాడి కృష్ణయ్య, జై జై మల్లాడి కృష్ణయ్య, జై మల్లాడి కృష్ణయ్య, జై జై మల్లాడి కృష్ణయ్య. వచ్చాడయ్యా వచ్చాడయ్యా మల్లాడి కృష్ణయ్య, దండాలయ్యా దండాలయ్యా మారాజే నువ్వయ్యా. గోదావరి నీళ్లు తెచ్చిన నిత్య కృషి బలుడా, వైద్యాన్ని విద్యను అందించిన ఉదాత్తుడా, కూడు గుడ్డ కూడు అన్ని ఇచ్చిన శ్రామికుడా, అవినీతంటూ లేనే లేని స్వచ్ఛమైన పరిపాలకుడా. అరే ఇంటింట ఎదిగినవాడా, మింటిని అంటినవాడా, ప్రతి ఇంటింట సంబరమయ్యే పండగ తెచ్చినవాడా. జై మల్లాడి కృష్ణయ్య, జై జై మల్లాడి కృష్ణయ్య, జై మల్లాడి కృష్ణయ్య, జై జై మల్లాడి కృష్ణయ్య. వచ్చాడయ్యా వచ్చాడయ్యా మల్లాడి కృష్ణయ్య, దండాలయ్యా దండాలయ్యా మారాజే నువ్వయ్యా. యానామునే ప్రగతి పథములో నడిపిన సూర్యుడా, అభివృద్ధితో రూపురేఖలే మార్చిన నాయకుడా, ఆపద్బంధవుడల్లే అందరి గుండె సబడే అయ్యావయ్యా. పేదల పాలిట పెన్నిధిలాగా నువ్వే అవతరించావయ్యా. 3 సార్లు ఉత్తమ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించావయ్యా. మన భారతదేశం గర్వించే నేతగా కీర్తిని గడించావయ్యా. జై మల్లాడి కృష్ణయ్య, జై జై మల్లాడి కృష్ణయ్య, జై మల్లాడి కృష్ణయ్య, జై జై మల్లాడి కృష్ణయ్య. వచ్చాడయ్యా వచ్చాడయ్యా మల్లాడి కృష్ణయ్య, దండాలయ్యా దండాలయ్యా మారాజే నువ్వయ్యా. డ్రిల్ మాస్టర్ అయితే చాలు అని అనుకున్న ఒక కుర్రాడు యానాంకే చిరునామాగా మారాడు. కొత్త తరానికి దార్శనికుడయ్యాడు. ఈ ప్రయాణంలో దారి చూపిన గురువులు, కలిసి నడిచిన స్నేహితులు ఎందరో. అందరికీ వందనాలు. మల్లాడి జైత్రయాత్ర ఇలా కొనసాగుతూనే ఉండాలి. శతాయుష్మాన్ భవ.
గౌతమి పుత్ర మల్లాడి. యానం ప్రజలకి, పాండిచ్చేరి, కారైకాల్, మాహే ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు నా బయోపిక్లో చాలా విషయాలు, చాలామందికి తెలియని విషయాలు అన్నీ కూడా చూపించున్నారు. నేను గత 25 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా, అలాగే కార్పొరేషన్ చైర్మన్గా, 3 సార్లు మంత్రిగా నా సేవలను మీకు అందరికీ అందించున్నాను. అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న యానం నియోజకవర్గాన్ని ఈవేళ పాండిచ్చేరిలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక గుర్తింపు రావడానికి, నా ప్రజలకు ఏమైతే కావాలో అన్నీ కూడా చేసే విధంగా నా సాయశక్తుల 100లో 90% దగ్గరగా పనులన్నీ కూడా నేను పూర్తి చేయగలిగాను. పాండిచ్చేరిలో ఇప్పటి వరకు 25 సంవత్సరాల్లో డిఎంకే ప్రభుత్వం కానీ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ 3 ప్రభుత్వాల్లో కూడా నేను ఎమ్మెల్యేగా, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, ఇటు యానానికి, పాండిచ్చేరికి, కారైకాల్కి, మాహేకి కూడా అనేకమైన ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు చేసినందుకు నాకు సంతోషాన్ని ఇచ్చింది. ప్రజాప్రతినిధిగా 20 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఈవేళ ప్రభుత్వం జరుపుతూ ఉంది. అలాగే ఇంకా ఒక ముఖ్యమైన ఉత్తమ శాసనసభ్యునిగా పుదుచ్చేరి ప్రభుత్వంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఉత్తమ శాసనసభ్యునిగా 3వసారి నన్ను ఎన్నిక చేయబడ్డారు. నా ప్రజలకి మంచి జరగాలన్న ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమాలకి అధికారులు, నాతో పనిచేసిన ఎమ్మెల్యేలు, నాతో పనిచేసిన మంత్రులు, పాండిచ్చేరికి పరిపాలన చేసిన ముఖ్యమంత్రులకు యానం ప్రజల తరపున మరొకసారి పుదుచ్చేరి ప్రభుత్వం నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారాయణస్వామి గారికి, అలాగే వివిధ రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికీ మనసు కష్టంగా ఉన్నా కానీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడదని, రాబోయే రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ, లోక్సభ నియోజకవర్గానికి కానీ పోటీ చేయకూడదని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. ఏదో ఒక రోజు ప్రజా జీవితం నుంచి బయటికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మీకు మనసు కష్టమైనా కానీ నేను తీసుకున్న నిర్ణయాన్ని ఒక మంచి ఉద్దేశంతో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని, అలాగే రాబోయే రోజుల్లో యానం ఓల్డేజ్ హోమ్ ద్వారాగా అనేకమైన సేవలు ఇప్పటి వరకు అందిస్తూ వచ్చాము. ఇంకా మెరుగైన సేవల్ని అందిస్తానని చెప్పేసి మీ కృష్ణారావుగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. జై మల్లాడి కృష్ణయ్య, జై జై మల్లాడి కృష్ణయ్య, జై మల్లాడి కృష్ణయ్య, జై జై మల్లాడి కృష్ణయ్య. వచ్చాడయ్యా వచ్చాడయ్యా మల్లాడి కృష్ణయ్య, దండాలయ్యా దండాలయ్యా మారాజే నువ్వయ్యా.